హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తాజాగా వచ్చిన ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, డైరెక్టర్ సుజిత్ ఫిలిం దే కాల్ హిమ్ ఓజీ స్టారింగ్ పవన్ కళ్యాణ్ గారు. ఈ మూవీకి సంబంధించి కొంత డాష్ గాళ్ళు కొన్ని రూమర్స్ అనేవి స్ప్రెడ్ చేశారు. మూవీకి సంబంధించి ప్రొడక్షన్ బ్యానర్ అనేది చేంజ్ అయింది అని చెప్పేసి. సో దీనికి టీం రియాక్ట్ అయ్యి ఆ డాష్ గాల్ని ఎగిసి కొట్టి మనకి ఆన్సర్ అయితే ఇచ్చారు. ఆ ఫేక్ రూమర్స్ అనేవి నమ్మాకండి. ప్రొడక్షన్ బ్యానర్ చేంజింగ్ అనేది ఏమీ లేదు, మా దగ్గర డబ్బులు లేవనుకున్నారా ఏంటి అనేలా కాకుండా ఒక ట్వీట్ అయితే వేశారు. అండ్ ఇంకో న్యూస్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇందులో మనకి వెంకట్ గారు యాక్ట్ చేస్తున్నట్టు తెలుసు. వెంకట్ గారు ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది. ఫ్యాన్స్కి ఈ మూవీ వచ్చేసి ఫుల్ మిల్స్ పెట్టే విధంగా ఉంటుందంట. డైరెక్టర్ సుజిత్ గారి నుంచి ఎక్స్ట్రాడినరీ వర్క్ అనేది మనం చూడబోతున్నామంట. ఈ ఇయర్ సెకండ్ హాఫ్లో బిగ్ స్క్రీన్లో ఈ మూవీని చూడబోతున్నాం. నెంబర్ 2, గీతాంజలి మళ్ళీ వచ్చింది. మూవీకి సంబంధించి ఎంటైర్ షూటింగ్ అనేది ఫినిష్ చేసుకున్నారు. హారర్తో భయపెట్టడానికి అండ్ కామెడీతో నవ్వించడానికి మళ్ళీ టీం అయితే మన ముందుకు వస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అని స్పీడ్గా అయిపోయినట్టయితే త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. లైక్ ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్లోనే మూవీని రిలీజ్ చేయవచ్చు. నెంబర్ 3, రామ్ చరణ్ గారి ఫిలిం గేమ్ చేంజర్ మూవీ నుంచి న్యూ షెడ్యూల్ అనేది బిగించేశారు. ఎస్టర్డే నుంచి ఈ షెడ్యూల్ వచ్చేసి హైదరాబాద్లో జరుగుతుంది. షెడ్యూల్లో వచ్చేసి రామ్ చరణ్ గారు కూడా జాయిన్ అయితే అయ్యారు. అలానే అదర్ కీ ఇంపార్టెంట్ రోల్స్లో కనబడబోతున్న కాస్ట్ కూడా. షెడ్యూల్ వచ్చేసి జనవరి 22 వరకు జరగనుంది. డైరెక్టర్ శంకర్ గారు, ప్లీజ్ షూటింగ్ వర్క్ని త్వరగా ఫినిష్ చేయండి. మన ఫ్యాన్స్ అందరూ చాలా ఆకలి మీద అయితే ఉన్నారు. ఈ మూవీని బిగ్ స్క్రీన్లో త్వరగా చూడాలి అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఇంకో న్యూస్ వచ్చేసి ఇది ఫ్యాన్స్కి హర్టింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇప్పటికే చాలా సార్లు ఈ అప్డేట్ హర్ట్ చేసింది. అదే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోకి సంబంధించి. సంక్రాంతికి లిరికల్ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నారు అనుకుంటే ఇప్పుడే వచ్చిన న్యూస్ వచ్చేసి సంక్రాంతికి కూడా లిరికల్ వీడియో అనేది రిలీజ్ అయితే చేయట్లేదంట. అగైన్ పుష్ అయితే చేస్తున్నారు. ప్రొడక్షన్ బ్యానర్ అగైన్ చాలా డిసప్పాయింట్ అయితే చేస్తున్నారు ఈ అప్డేట్కి సంబంధించి. నెంబర్ 4, 2023 ఇయర్లో వచ్చిన నెవర్ బిఫోర్ కళాఖండం ఫిలిం ఏజెంట్ స్టారింగ్ అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో థియేటర్స్లో అయితే ఎవరు చూసుండరు, వాళ్ళే దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ అప్డేట్ స్పెషల్గా వారి కోసమే. మనకి ఎన్నోసార్లు ఓటీటీ వారు డేట్ అనౌన్స్ చేసి కూడా ప్రీమియర్ అయితే చేయలేదు. తెలుసు దీని గురించి. ప్రొడ్యూసర్ అయితే చాలా మనీ అయితే లాస్ అయితే పోయాడు. అందుకే ఓటీటీ ప్రీమియర్ అనేది స్టాప్ అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక న్యూస్ అనేది ప్రీమియర్ గురించి వైరల్ అయితే అవుతుంది. ఈ మూవీని వచ్చేసి రిపబ్లిక్ డే స్పెషల్గా అంటే జనవరి 26కి సోనీ లీవ్లో ప్రీమియర్ అయితే చేస్తున్నారంట. ఈ న్యూస్ అనేది కన్ఫర్మ్ అయితే కాదు. ఒకవేళ కన్ఫర్మ్ అయితే కన్ఫర్మేషన్ కమింగ్ వెరీ సూన్. హోప్స్ అయితే ఎక్కువ పెట్టుకోబాకండి. ఇప్పటికే 3-4 టైమ్స్ అయితే ఇలానే చేశారు. నెంబర్ 5, గుంటూరు కారం అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి చాలా మందికి నచ్చింది అండ్ చాలా మందికి నచ్చలేదు. ఆ నచ్చని కేటగిరీలో నేను కూడా ఉన్నాను. నాకు కూడా ట్రైలర్ అనేది అంతేం అనిపించలేదు. ట్రైలర్ కట్ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంది. బట్ ఓవరాల్గా ట్రైలర్ చూడగానే ఏదో చూసాం ఏదో ఉన్నట్టు ఉంది. నాకు నచ్చకపోవడానికి ఇక్కడ ట్రైలర్ వచ్చేసి బీజిఎం అనేది అంతగా కనెక్ట్ అవ్వలేదు. ట్రైలర్ కట్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది. ఇంకా మహేష్ బాబు గారి అవుట్ స్టాండింగ్ యాక్షన్ లుక్ అనేది ఇంకా చాలా బాగుంది. త్రివిక్రమ్ గారి గురించి తెలుసు, మంచి అవుట్పుటే మన ముందు తీసుకొని వస్తారు. ఈ మూవీలో కూడా ఎమోషనల్ కంటెంట్ అనేది చాలా అయితే చూస్తామని చెప్పేసి ట్రైలర్లో మనకి చూపించారు. స్టోరీ గురించి ఎలాంటి ప్లాట్ అనేది రివీల్ చేయలేదు. సో ట్రైలర్ అయితే ఓవరాల్గా ఓకే. ఇంకా ఫుల్ మూవీ అనేది ఎలా ఉంటుందో థియేటర్స్లో చూద్దాం, తెలుసుకుందాం. నెంబర్ 6, దేవరా స్టారింగ్ ఎన్టీఆర్ గారు మూవీ నుంచి గ్లిమ్స్ అయితే తీసేశారు. గ్లిమ్స్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంది. ఒక్క వర్డ్ కూడా లేదు గ్లిమ్స్లో నెగిటివ్ అని చెప్పడానికి. 1 minute 20 seconds గ్లిమ్స్లో ప్రతి ఒక్క క్లిక్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. ఎన్టీఆర్ గారు అప్పుడే చెప్పారు, లేట్ అయినా మంచి అవుట్పుట్తో మీ ముందుకు వస్తాము అని చెప్పేసి. ఆ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఎన్టీఆర్ గారి మేక్ ఓవర్ లుక్ అనేది చాలా అద్భుతంగా అయితే ఉంది. ఆ యాక్షన్ ఎపిసోడ్ కూడా చాలా అద్భుతంగా మనకి చూపించారు. ఇంకా ఎస్పెషల్లీ గ్లిమ్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ హాఫ్ మూన్ని బ్లడ్తో ఫుల్ మూన్గా చూపించారు కదా,
అది చాలా అంటే చాలా బాగుంది. ఇంకా బీజిఎం గురించి స్పెషల్గా చెప్పాలా, అనిరుద్ గారు చాలా అద్భుతంగా అందించారు. స్టార్టింగ్ నుంచి టైటిల్ పడేదాకా ఒక మ్యూజిక్ అయితే వచ్చింది, అది చాలా బాగుంది. దాని తర్వాత టైటిల్ పడినాక ఇంకో మ్యూజిక్ అయితే వచ్చింది, అది మనం ఆల్రెడీ వినిందే. అంటే మనకి స్టార్టింగ్ ఒక వీడియో అయితే వచ్చింది కదా, దాంట్లో వినిందే. సో అది నాకు కొంచెం తమిళ్ వైబ్ అయితే వచ్చింది. తలపతి గారి మూవీస్ అయితే మనం చూసుంటే ఆ వైబ్ అయితే వచ్చింది. మ్యూజిక్ వచ్చేసి ఓవరాల్గా రెండు అయితే బాగున్నాయి. చాలా మంచి గ్లిమ్స్ అనేది మన ముందుకు తీసుకొని వచ్చారు. మంచి అవుట్పుట్ ఫిల్మ్ అనేది కొరటాల శివ గారి నుంచి వస్తుందని చెప్పేసి ఈ గ్లిమ్స్తో అర్థమైంది. సో తెలుసు కదా రిలీజ్ గురించి. ఆ డేట్ పక్కా మన థియేటర్స్లో పార్ట్ 1ని చూస్తాం. నెంబర్ 7 గుంటూరు కారం మూవీ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి గుంటూరులో ప్లాన్ చేశారు. వెన్యూ వచ్చేసి నంబూరు ఎక్స్ రోడ్స్ భారత్ పెట్రోల్ బంక్ పక్కన అంట. ఈవెంట్ వచ్చేసి జనవరి 9కి జరగబోతుంది. టైమింగ్ వచ్చేసి 5 PM నుంచి స్టార్ట్ అయితే చేస్తున్నారు. నెంబర్ 8 శివకార్తికేయన్ ఫిలిం ఐలాన్. ఫ్రెండ్స్, ఏలియన్ కూడా తెలుగు వర్షన్ నుంచి తరిమేశారు. మనకి క్యాప్టెన్ మిల్లర్ తెలుగులో రావట్లేదు, ఓకే ఈ మూవీ అయినా తెలుగులో వస్తుంది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయితే ఈ మూవీని కూడా తెలుగు వర్షన్ రిలీజ్ చేయకుండా స్టాప్ చేశారు. పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది. తెలుగు వర్షన్ న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ మనకి త్వరలోనే రివీల్ అయితే చేయబోతున్నారు. సో సైమల్టేనియస్లీ మనకి రావడం లేదు. నెంబర్ 9 UI ది మూవీ స్టారింగ్ ఉపేంద్ర. ఇది ఫ్యాంటసీ ఫిలిం. మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ చేశారు. మనకి ఒక AI వరల్డ్ అయితే చూపించారు. దాంట్లో విజువల్స్ అయితే చాలా వండర్గా అయితే ఉన్నాయి. ఎక్సలెంట్ విజువల్ వర్క్ అనే చెప్పవచ్చు. బట్ మనకి రిలీజ్ చేసిన టీజర్లో ఏముంది, అసలు ఏమీ లేదు. మనకి సరిగ్గా ఉపేంద్ర గారి లుక్ కూడా రివీల్ అయితే చేయలేదు. అది కాకుండా ఈ మూవీ పాన్ వరల్డ్ ఫిలిం. ఫ్రెంచ్, స్పానిష్ అండ్ ఇటాలియన్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ఏం కంటెంట్ ఉందని చెప్పేసి పాన్ వరల్డ్గా డిస్ట్రిబ్యూటర్స్ కొనుక్కున్నారు. ఫ్యూచర్లో చూద్దాం. నెంబర్ 10 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయినట్టు ఒక పిక్ అనేది రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పిక్ వచ్చేసి. సో ఆ పోస్టర్లో మనకి హోల్ కాస్ట్ అయితే ఉన్నారు. నెంబర్ 11 ఆహా వారి నుంచి డైరెక్ట్గా OTT ఫిలిం అనేది రిలీజ్ చేస్తున్నారు. ఫిలిం టైటిల్ మై డియర్ దొంగ. ఈ ఫిలిం త్వరలోనే ప్రీమియర్ అయితే చేయనున్నారు. నెంబర్ 12 ది మార్వెల్స్. ఈ మూవీ ఇంగ్లీష్ వర్షన్ OTT డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి జనవరి 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో USAలో రెంట్ మోడల్లో అందుబాటులో అయితే ఉంటుంది. మీరు ఫ్రీగా చూడాలనుకుంటే ఇండియన్ సైట్స్లో చూడవచ్చు. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే. తెలుగు వర్షన్ గురించి మీకు ఆల్రెడీ డేట్స్ చెప్పున్నాను. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Stop stalling in the doorway. Cancel the cruise control. Switch it in the